హలో అండి, ఈరోజు మీకు ఒక గార్డెన్ అనేది చూపిస్తున్నాను. ఇది మాకు తెలిసిన వాళ్ళది. ఇది వనస్థలపురంలో లొకేట్ అయి ఉంది. ఇండివిజువల్ హౌస్లో గార్డెన్ అనేది పెంచుకుంటున్నారు వాళ్ళు. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన టెర్రస్ వరకు అయితే గార్డెన్ ఉందన్నమాట. కింద కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సంపింగ్ పూలు, అలాగే మల్లె, ఇంకా ఉసిరి ఇవన్నీ ఉన్నాయి. సో కింద అయితే నేను గార్డెన్ షూట్ చేయలేదండి, పైన వరకే షూట్ చేశాను నేను. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇంటి ముందు వాళ్ళు ఉన్న ఇంటి ముందు అడేనియం ప్లాంట్స్, చామంతి పువ్వులు అవన్నీ పెంచుకున్నారనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెంటర్స్ ఉంటారు. పైన టాప్లో టెర్రస్లో ఈ గార్డెన్ ఉందన్నమాట. ఈ గార్డెన్లో గులాబీ మొక్కలు, మందారాలు, వింటర్ సీజన్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఇవంతా ఉంది. ఫ్రూట్స్కి వచ్చేసి సపోటా, యాపిల్ బేర్, చెర్రీస్, ఇంకా అంజీర్ ఇవన్నీ అయితే ఉన్నాయి పైన. సో వాళ్ళు ఇంటి గల వాళ్ళు అయితే లేరండి. మెయిడ్ అంటే వాళ్ళ ఇంటి యొక్క పని మనిషి ఈ గార్డెన్ మెయింటైన్ చేస్తుంది. ఓన్లీ వాటరింగ్ ఇస్తుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఫీడ్ అనేది ఏమీ లేదు. వాడికి సరిగ్గా ఫీడ్ చేయక చాలా మటుకు మొక్కలు చూసారా డ్రై అయిపోయినాయి ఎండకి అదంతాను. సో సరిగ్గా ఫీడ్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది గార్డెన్ చూపిస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్, మొత్తం ఓన్లీ వాటరింగ్తోనే ఉన్నాయన్నమాట ఈ గార్డెన్లో మొక్కలన్నీ. చాలా డేస్ కాదు మంత్స్ నుంచి చూసారా వాటరింగ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుంటా. ఈ మొక్క అయితే మొత్తం ఒళ్ళిపోయింది అమీరా ప్లాంట్. సో చాలా వరకు మొక్కలు అయితే చచ్చిపోయినాయి, డ్రై అయిపోయినాయి చూస్తున్నారు కదా. సో మనం సరిగ్గా ఫీడ్ చేయకపోతే ఎలా ఉంటుందో అన్నది ఈ గార్డెన్ అండి మనకి ఎగ్జాంపుల్. అందుకోసమే మనము గార్డెన్ పెట్టుకుంటే మనం నీట్గా మెయింటైన్ చేయాలండి, లేకపోతే మనం మెయింటైన్ చేయొద్దు. మొక్కలు కూడా మనకి ఒక మనిషిలాగానండి, ఒక ప్రాణం కూడా ఉంటుంది కదా వాటికి. అందుకే మనకి వీలైనంత వరకు జాగ్రత్తగా పెంచుకోండి. మెయింటైన్ చేయలేకపోతే మనం మెయింటైన్ చేయొద్దు అవన్నీ. కానీ పెట్స్ అయితే లేదండి ఏమిని, వాటికి మచ్చ అట్లా ఏమి పురుగు ఉన్నట్టు కానీ ఏమి అనిపించలేదు నాకు. ఇంటికి ప్రహరీ గోడలో ఈ సపోటా మొక్క అనేది ఉందన్నమాట. తర్వాత ద్రాక్ష పండ్ల మొక్క కూడా ఉంది. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.